ఓం శ్రీ మాత్రే నమః. అందరికి నమస్కారం స్నేహితులారా. కుంభరాశి వారికి నా నమస్కారం స్నేహితులారా. ఈ అద్భుతమైన శుభవార్తతో ఈ రోజు ఈ వీడియోలోకి మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. స్నేహితులారా, మీ జీవితంలో మీరు ఎన్నో కష్టాలను, ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చాలా మంది చేత అవమానాలు పొందారు. మీ వ్యక్తిగత విషయాలు కూడా ఎన్నో బాధలు, కన్నీళ్లను తెచ్చాయి. కానీ కుంభరాశి వారులారా, మీ కష్టాలన్నీ ఇప్పుడు ముగిసిపోతున్నాయి. ఈ గొప్ప క్షణంలో మీ జీవితాన్ని పూర్తిగా మార్చబోయే కొన్ని విషయాలు మీకు మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాము. స్నేహితులారా, జై లక్ష్మీమాత, జై భగవాన్. స్నేహితులారా, ఈ శక్తివంతమైన నామాలు మీ జీవితంలో కొత్త ఆశలను నింపుతాయి. మరియు కుంభరాశి వారికి ఇప్పుడు జీవితంలో ఒక పెద్ద మార్పు, ఒక కదలిక మొదలు కాబోతుంది. ఇది మీరు కలలో కూడా ఊహించని ఒక కొత్త ప్రయాణం. చాలా కాలం చాలా అయితే జరిగిపోయింది. గతంలో జరిగిన అన్ని సంఘటనలు ఇప్పుడు ఒక ముగింపుకైతే చేరుకున్నాయి. మీ మనసుకు కూడా చాలా ప్రశాంతత, చాలా ఆనందం అయితే లభించింది. మీరు మీ అంతరంగంలో ఒక కొత్త శాంతిని అనుభవిస్తారు. కానీ ఇకపై గ్రహ గోచారాలు ఏది కోరుకుంటే అదే జరుగుతుంది. మీరు ఇకపై మీ జీవితాన్ని నియంత్రించలేరు. కానీ గ్రహాలు మీకు మంచిని చేస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మొదలయ్యే ఈ కదలిక, ఈ మార్పులు అందరినీ ఆశ్చర్యపరిచి మీ మాటలు కట్టుబడి ఉండేట్టుగా చేస్తాయి. మీ శత్రులు కూడా ఈ మార్పుల ముందు నిలబడలేరు. ఇది వరకు ఎవ్వరు అహంకారము చెల్లలేదు, ఎవరి మొండి పట్టుదల నెగ్గలేదు. ఇకపైన ఇదే జరుగుతుంది. మీ మొండితనం వల్ల మీరు కోల్పోయిన వాటిని ఇప్పుడు తిరిగి పొందుతారు. మీ సంకల్ప బలం, మొండి పట్టుదల ఇప్పుడు మీకు అనుకూలకంగా పనిచేస్తాయి. నిజానికి కుంభరాశి వారికి ఏ కారణం వల్ల ఈ ప్రశాంతత లభించిందో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. ఇది మీ జీవితంలో జరిగిన ఒక గొప్ప మార్పని చెప్పవచ్చు. కానీ ఈ వీడియోను చూడడంలో మీరు కొద్దిగా ఆలస్యం చేసినా మీరు తెలివైన వారైనప్పటికీ ఒక మూర్ఖులని అర్థం చేసుకోండి. సమయానికి ఈ వీడియో చూడడం మీ జీవితానికి చాలా ముఖ్యమైనది. అవును స్నేహితులారా, దయచేసి నా మాటలను తప్పుగా అనుకోకండి. మేము మీ మంచి కోసమే ఈ విషయాలను చెప్తున్నాము. మీరు మాత్రమే కాదు, ఎవరైతే తమ వస్తువులను దుర్వినియోగం చేసుకున్నారో వారు కూడా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారి తప్పుడు పనులు ఇప్పుడు వారిని ఇబ్బందుల్లోకి నెడతాయి. ఈసారి ఈ వీడియో గ్రహాల ప్రణాళికలతో ప్రత్యేకంగా మీకోసమే, కుంభరాశి వారి కోసమే వచ్చింది. ఈ ప్రణాళిక మీ అదృష్టాన్ని మార్చడానికి వచ్చింది. ఈ ప్రణాళిక తమను తాము ఈ ప్రపంచానికి రాజులని భావించే వారి మాటలను కట్టుబడి చేసింది. వారి అహంకారం ఇప్పుడు ముగిసిపోతుంది. ఇంకా చెప్పాలంటే తమ మనసు ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించి దురాశతో కళ్ళు మూసుకున్న వారిని ఈ మార్పులు ప్రభావితం చేస్తాయి. వారు ఇప్పుడు తమ తప్పులను తెలుసుకుంటారు. మనసుకు ప్రశాంతత లభిస్తుంది. అది పని చేయడం ఆగిపోతుందని వారు తెలుసుకుంటారు. వారు చేసిన తప్పు ఇప్పుడు వారిని బాధ పెడతాయన్నమాట. కుంభరాశి వారి నిజాయితీకి మరియు మానవతావాదం ఇప్పుడు వారిని రక్షిస్తాయి. స్నేహితులారా, ఈ జ్యోతిష్య కార్యక్రమం కుంభరాశి వారికి ఒక గొప్ప ఆత్మగౌరవం, శక్తిని ఇస్తుంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. దీని ద్వారా మీరు వినే ప్రతి మాట మీ మనసులో ఒక స్పష్టమైన చిత్రంగా ముద్రించబడుతుంది. ఇది ఒక భవిష్యత్తుకు ఒక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తుంది. అందుకే కుంభరాశి స్నేహితులారా, మీకు వీలైతే ఒక పని తప్పకుండా చేయండి. ఈ వీడియోలోని విషయాలను ఇతరులతో చర్చించకుండా ఉండండి. ఈ గొప్ప జ్ఞానాన్ని మీకోసం మాత్రమే ఉంచుకోండి. మీ పొరుగువారు మీ మాటలు వినడానికి ప్రయత్నించిన ఈ రహస్యాన్ని వారి నుండి దూరంగా ఉంచండి. ఈ రహస్యాన్ని బయటపెట్టడం మీకు మంచిది కాదు. ఇది కేవలం మీకోసం మాత్రమే ఉద్దేశించబడినది. ఇది మీ జీవితాన్ని మాత్రమే మెరుగుపరుస్తుంది. మీరు దీనిని ఒక స్వీట్ గా భావించి అందరికీ పంచిపెడితే గ్రహాల ప్రభావం మీకు అంతగా ప్రయోజనమైతే కలిగించకపోవచ్చు. మీ అదృష్టం కూడా ఇతరులకు పంచినట్లవుతుంది. అందుకే స్నేహితులారా, అన్ని విషయాలు బయట పెట్టే ముందు నేను కుంభరాశి వారికి ఒక చిన్న విజ్ఞప్తి అయితే కోరుకుంటున్నాను. ఇది మీ పట్ల మాకున్న ప్రేమను గుర్తుంచుకోండి. మీరు దుర్గామాత యొక్క నిజమైన భక్తులైతే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో జై దుర్గామాత, జై లక్ష్మీమాత అని తప్పకుండా కామెంట్ చేయండి. మీ ప్రేమను, భక్తిని చూపించండి. ఇది మీ కుటుంబానికి సుఖంగా ఉంచుతుంది. మీరు ఉన్నతిని సాధిస్తారు. లక్ష్మీమాత మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా ఉన్నతి సాధించడానికి ప్రేరేపించబడుతుంది. మీ కుటుంబాన్ని దుర్గామాత ఆశీర్వదిస్తుంది. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు దుర్గామాతకు కృతజ్ఞతలు తెలపండి. మరి స్నేహితులారా, మీరు ఒక విషయాన్ని గమనించి
ఉంటారు. మనిషి తన మెదడు ఎక్కువగా ఉపయోగించకూడదు, ఎందుకంటే ఎక్కువ ఆలోచనలు మనసుకు అలసటను కలిగిస్తాయి. లేకపోతే తరువాత బాధపడవలసి వస్తుంది. మీరు మీ నిర్ణయాల గురించి బాధపడవచ్చు. మనం విజయం సాధించే చోట మాత్రమే మన తెలివితేటలను ఉపయోగించాలి. మీ శక్తిని సరైన దిశలో ఉపయోగించండి. తప్పుడు పనుల్లో తెలివితేటలు పెడితే మన సమయం వృధా అవుతుంది. తరువాత బాధపడవలసి వస్తుంది. ఎన్నో అవకాశాలు మీ చేజారిపోతాయి. చాలాసార్లు కొందరు ఆలోచించకుండా, అర్థం చేసుకోకుండా త్వరగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారు తొందరపాటు నిర్ణయాలు వారిని ఇబ్బందుల్లోకి నెడతాయి. వారి తెలివితేటలను తప్పుడు చోట ఉపయోగిస్తారు. దీని వల్ల వారికి ఏమీ లభించదు. కానీ తరువాత వారు తప్పకుండా చింతిస్తారు. వారు తమ పొరపాట్ల గురించి తెలుసుకుంటారు. అందుకే ఈ కలియుగంలో ఇలా చెప్పబడింది, మీరు చేసే ప్రతి పని కూడా ఎదుటివారు మిమ్మల్ని మీరు గొప్పవారు అని చాటేలా చేయండి. మీ గొప్పతనం అందరికీ తెలుస్తుంది. కానీ కుంభరాశి స్నేహితులారా, ఒక సంకేతం మాకైతే లభిస్తుంది. మీరు మరియు కొంతమంది వ్యక్తులు ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ చుట్టూ ఉన్న ప్రమాదాల గురించి జాగ్రత్తగా ఉండండి. తమ తెలివితేటలు తప్పుడు పనులకు ఎక్కువగా ఉపయోగించేవారు ఇప్పుడు జాగ్రత్త పడాలి. వారు తప్పుడు ఆలోచనలు ఇప్పుడు వారికి సమస్యలనైతే తెచ్చిపెడతాయి. గ్రహాలు చెప్తున్నాయి, మీరు ఇప్పటికీ అలాంటి మార్గాలను వదిలేయండి. లేకపోతే రాబోయే రోజులలో మీరు చాలా బాధపడవలసి రావచ్చు. మీ జీవితంలో ఎన్నడూ లేని విధంగా మీరు చాలా బాధపడతారు. ఆ పశ్చాత్తాపం ఎంతగా ఉంటుందంటే మీరు ఎవరి సహాయం కూడా తీసుకోలేరు. మీరు ఒంటరిగా మీ కష్టాలను ఎదుర్కోవాలి. స్నేహితులారా, ఇప్పుడు మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. మీ మనసులోని ఆందోళనలు తొలగిపోతున్నాయి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో ఒక పెద్ద అద్భుతం అయితే జరుగుతుంది. ఇది మీ జీవితాన్ని శాశ్వతంగా మార్చివేస్తుంది. ఈ అద్భుతం మీ అదృష్టాన్ని పూర్తిగా మారుస్తుంది. మీ అదృష్టానికి కొత్త శక్తి అయితే లభిస్తుంది. మరియు కుంభరాశి స్నేహితులారా, మీ మనసు ఎల్లప్పుడూ అస్థిరంగా ఉండేది. మీరు ఏ నిర్ణయం తీసుకోలేకపోయేవారు. మీరు జీవితంలో ఎల్లప్పుడూ చాలా ఆందోళనగా ఉండేవారు. నిద్ర కూడా సరిగ్గా పట్టేది కాదు. కానీ ఇప్పుడు మీ ఆందోళనలు మర్చిపోండి. మీ సమస్యలు ఇకపై మిమ్మల్ని బాధ పెట్టవని చెప్తున్నాము. ఎందుకంటే ఇప్పుడు మీ తెలివితేటలు ప్రశాంతంగా ఉంచుకునే సమయం అయితే వచ్చేసింది. మీరు మీ అంతర్గత ప్రశాంతతను తిరిగి పొందుతారు. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోండి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితంలో జరగబోయే ఆట నిజంగా మీ ప్రపంచాన్ని పూర్తిగా మార్చబోతుంది. మీ చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా మారిపోతుంది. స్నేహితులారా, నేను మిమ్మల్ని భయపెట్టడం లేదు. కుంభరాశి స్నేహితులారా, నేను మీకు ఒక హెచ్చరికను మాత్రమే ఇస్తున్నాను. నేను చెప్పేదేమిటంటే, ఎవరైతే అహంకారంతో ఉంటారో, అహంకారంతోనే తాము కోరుకున్నది సాధిస్తారో, ముందు వెనుక ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటారో, వారు తమ అలవాటును మార్చుకోవాలి. వారి మొండితనం ఇప్పుడు వారికి మంచిది కాదు. లేకపోతే ఈ అలవాటు మిమ్మల్ని కిందకు పడేస్తుంది. మీరు ఈ అలవాటు వల్ల అన్నిటిని కోల్పోవచ్చు. ఈ సమయం నేను నా సొంతంగా చెప్పడం లేదు. స్వయంగా మా దుర్గామాత మరియు గ్రహ గోచారాలు నాకు ఇచ్చిన సమాచారాన్ని మీతో పంచుకుంటున్నాను. ఇది ఒక దైవిక సందేశమని మీకు తెలియజేస్తున్నాను. స్నేహితులారా, మీరు ఒక విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. ఈ తెలివి, మీ ఆలోచన మనిషికి చాలా ముఖ్యమైనవి. ఇది మీ గొప్ప ఆస్తి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది తెలివైన వారు తమ తెలివిని సరైన చోట ఉపయోగించుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు. వారు సమాజంలో గౌరవం పొందుతారు. వారు ఎంత పెద్దవారవుతారంటే ప్రజలు వారిని చూడడానికి తలెత్తి చూడవలసి వస్తుంది. వారు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తారు. మనిషి తన తెలివైన పనుల ద్వారానే ఏదైనా చేయగలుగుతాడు. కుంభరాశి స్నేహితులారా, మీ తెలివిని ఉపయోగించి మీ జీవితాన్ని మార్చుకోండి. కానీ మీరు మీ తెలివిని, మీ ఆలోచనలను తప్పుడు పనులకు ఉపయోగిస్తే నష్టపోయేది మీరు మాత్రమే. మీరు మీ చేతులతో మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. బహుశా మీరు నా మాటలను అర్థం చేసుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు. మీరు ఈ మాటలను మీ మనసుకైతే తీసుకోండి. కానీ నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను. మరియు రాబోయే కొన్ని రోజులు మీరు జీవితంలో ఏదో ఒకటి చెయ్యాలి. మీ జీవితానికి ఒక కొత్త మార్గాన్ని అయితే ఎంచుకోండి. కానీ అది మిమ్మల్ని బాధపడేలా చేయకూడదు. మీరు చేసిన పనుల గురించి మీరు గర్వపడాలి, కానీ బదులుగా బాధపడేలా ఉండకూడదు. మీ పేరు కూడా ప్రజల నోళ్లలో నిలిచేలా ఉండాలి. మీ కీర్తి నలువైపులా వ్యాపించాలి. దుర్గామాత ఈ గ్రహాల స్థితిలో ఉన్నంత వరకు మీరు ఇంతకు ముందు ఎప్పుడు చేయని పనులను చేయడానికి ప్రయత్నించాలి. ఇది మీ కలలను నిజం చేసుకునే సమయం.
అపాయం. ఎలాంటి తప్పుడు పనులు చేయవద్దు, ఎందుకంటే అలాంటి వాటికి దూరంగా ఉండండి. అవి మీ జీవితానికి శాపాన్ని తెస్తాయి. కుంభరాశి వారికి అద్భుతమైన ఆలోచనలు, ఆవిష్కరణలు వస్తాయి. వాటిని మంచి కోసం మాత్రమే ఉపయోగించుకోండి. కుంభరాశి స్నేహితులారా, గతంలో చాలా కష్టాలు ఎదురయ్యాయి. ఇది కేవలం మాట కాదు, మీ హృదయానికి బాగా తెలిసిన నిజమని చెప్పవచ్చు. మీరు మీ కళ్లతో చూసిన కన్నీళ్లు, అనుభవించిన బాధలు, మోసాలను మీకే కాదు, మీ చుట్టూ ఉన్న వారికి కూడా అర్థమయ్యేలా చెప్పలేకపోయారు. మీరు చాలా నిజాయితీగా, మంచి మనసుతో ఇతరుల పట్ల ప్రేమను చూపించారు. మీ పవిత్రమైన మనసుతో అందరినీ నమ్మారు. కానీ చాలా మంది మీలోని ఆ మంచితనాన్ని అవకాశంగా తీసుకొని మిమ్మల్ని అయితే మోసం చేశారు. ఇది మిమ్మల్ని చాలా బాధ పెట్టింది. మీరు మీ జీవితంలో చాలా సార్లు మీ కుటుంబం కోసం, మీ బంధువుల కోసం, మీ స్నేహితుల కోసం ఎన్నో త్యాగాలైతే చేశారు. కానీ అందుకు ప్రతిఫలంగా మీరు కేవలం నిరాశను, బాధను మాత్రమే పొందారు. మీరు వారి ఆనందం కోసం మీ ఆనందాన్ని పణంగా పెట్టారు. చాలా సందర్భాలలో మీరు ఇతరుల నుండి సహాయం కోరినప్పుడు వారు మిమ్మల్ని పట్టించుకోలేదు, మిమ్మల్ని ఒంటరిగా వదిలేశారు. మీరు కోరుకున్న ఒక చిన్న సహాయం కూడా మీకు లభించలేదు. మీకు తెలుసు, మీరు మీ జీవితంలో చాలా బాధపడ్డారు. మీలోని సున్నితమైన మనసు వల్ల మీరు కన్నీళ్లు పెట్టుకున్నారు. రాత్రిళ్లు నిద్ర లేకుండా గడిపారు. మీ గుండెల్లోని నొప్పి మాటల్లో చెప్పలేనిదని చెప్తున్నాము. మీరు మీ జీవితంలో ఎన్నోసార్లు నమ్మిన వారి మిమ్మల్ని మోసం చేశారు. ఇది మీ హృదయానికి బాగా బాధించింది. మీరు పదే పదే అదే తప్పు చేసి మళ్లీ మళ్లీ నమ్మారు. మీ ప్రేమ జీవితంలో కూడా చాలా కష్టాలు చూశారు. కొన్నిసార్లు మీరు మీ ప్రేమైన వారి నుండి అపార్థాన్ని, దూరాన్ని ఎదుర్కొన్నారు. మీ ప్రేమను వారు అంచనా వేయలేకపోయారు. మీరు మీ ప్రేమను ఎంతగా పంచినా తిరిగి రాలేదు. కానీ ఇప్పుడు కుంభరాశి వారికి ఈ కష్టాలన్నీ ముగిసిపోతున్నాయి. ఈ జ్యోతిష శాస్త్రం ప్రకారం మీ గ్రహ గోచారాలైతే మారిపోయాయి. మీ జీవితంలో జరిగిన అన్ని మోసాలు, అపార్థాలు, బాధలు ఇప్పుడు ముగిసిపోతాయి. దుర్గామాత మీ కష్టాలను చూసి ఇప్పుడు మీ జీవితాన్ని సంతోషంగా నింపబోతుంది. మీరు మీ జీవితంలో కోల్పోయిన గౌరవం, ఆత్మగౌరవం మరియు సంతోషం ఇప్పుడు తిరిగి పొందుతారు. మీ శత్రువులు ఇప్పుడు మీ పట్ల దయగా ఉంటారు, లేదా వారు మీ జీవితం నుండి దూరంగా వెళ్లిపోతారు. మీరు మీ జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని చూస్తారు. ఇది మీ కన్నీళ్లకు, మీ బాధకు ఒక ముగింపని చెప్పవచ్చు. ఇకపై మీ జీవితం ఆనందంతో, ప్రేమతో, ప్రశాంతతో నిండిపోతుంది. మరియు స్నేహితులారా, ఈ రోజు మీరు కోల్పోయినవన్నీ కూడా తిరిగి పొందుతారు. మీరు మీ ఆస్తిని తిరిగి పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు మార్పులు, కొత్త యుగం మొదలయ్యింది. మీ జీవితానికి ఒక కొత్త దిశ లభిస్తుంది. ఈ రోజు వ్యవధిలో సంతోషం మీ ఇంటికి, మీ జీవితంలోకి వస్తుంది. మీ ఇల్లు ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది. అయితే మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మిమ్మల్ని ఉపయోగించుకోకుండా చూసుకోండి. మీ చుట్టూ మోసగాళ్లున్నారు. ఈ ప్రపంచంలో ప్రజలు ఒకరినొకరు సహాయం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. మీరు బలహీనంగా ఉంటే ప్రపంచం మిమ్మల్ని ఉపయోగించుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ మీరు ప్రపంచం మిమ్మల్ని ఉపయోగించుకోనంత బలహీనంగా ఉండకూడదు. మీరు మీ శక్తిని పెంచుకోవాలి. మీరు అంత మూర్ఖులు కాదని నాకు తెలుసు. మీరు తెలివైన వారు. అంత మూర్ఖత్వం చేయకండి. మీ సొంత తెలివిని ఉపయోగించండి. మిమ్మల్ని ఒకసారి మోసం చేసిన వారిని మళ్లీ గుడ్డిగా నమ్మడం మీ జీవితంలో అతిపెద్ద తప్పు కావచ్చు. మీరు అదే పొరపాటును మళ్లీ చేయవద్దు. కాబట్టి ఈ రోజు మీరు ఈ విషయాన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. జాగ్రత్తగా ఉండండి. స్నేహితులారా, మీరు ఎప్పుడు అనుకున్న పనులు పూర్తి కావడం లేదని బాధపడ్డారు. మీ కలలు నిజం కాలేదు. మీ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మీరు ఎంత కష్టపడ్డా ఫలితం లభించడం లేదు. మీ పనులలో ఇతరుల అడ్డంకులు సృష్టిస్తున్నారు. మీ శత్రులు మీపై కుట్రలు పన్నారు. కొంతమంది వ్యక్తులు మీ కోసం ముళ్ళుగా మారారు. వారు మీకు కష్టాలను కలిగించారు. కానీ ఇప్పుడు మీ జీవితం నుండి అడ్డంకులన్నీ తొలగిపోయి మీ మార్గం ఇప్పుడు స్పష్టంగా ఉంటుంది. మీ జీవితంలో కూడా ముళ్ళులాగా ఉన్న వ్యక్తులు మీ ప్రపంచం నుండి, మీ జీవితం నుండి కూడా దూరం అవుతారు. మీ జీవితం నుండి చెడు వ్యక్తులు దూరమైపోతారు. మీ జీవితంలో అన్ని రకాల అడ్డంకులు ఇప్పుడు ముగిసిపోతాయి మరియు ఒక కొత్త ప్రారంభాన్ని చూస్తుంది. దుర్గామాత మీ జీవితానికి చెడు కోరుకునే వారిని శిక్షిస్తుంది. ఆమె మీ శత్రులను శిక్షిస్తుంది. దానిని చూసి మీరు మీ కళ్లను నమ్మలేరు. మీరు ఆశ్చర్యపోతారు. ఈ రోజు వ్యవధిలో మీ జీవితంలో అనేక కొత్త సంఘటనలు కూడా జరుగుతాయి మరియు మీరు ఉత్సాహంగా మారతారు. అనేక కొత్త పనులు మొదలు పెడతారు. మీరు విఫలమయ్యే పనులలో కూడా ఇప్పుడు విజయం అయితే సాధిస్తారు. మీ శ్రమకు విజయం లభిస్తుంది. మీ విజయం ఎప్పుడు మిమ్మల్ని నిరాశపరిచేది. మీరు చాలా సార్లు నిరాశపడ్డారు. కానీ ఇప్పుడు మీరు జీవితంలో నిరాశపడవలసిన అవసరమైతే లేదు. మీరు బాధ నుండి కూడా బయటపడతారు. బదులుగా మీ ముఖం
ఆనందం తెచ్చే సమయం వచ్చింది. మీరు సంతోషంగా ఉంటారు. స్నేహితులారా, కొన్ని పనులు మీరు కోరుకున్న విధంగా ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగాయి. మీరు సులభంగా విజయవంతులవుతారు. అదే సమయంలో కొన్ని పనులకు అకస్మాత్తుగా అడ్డంకులు రావచ్చు. మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మరియు ఈ రోజు ఏ పనిలోనూ నిర్లక్ష్యం లేదా సోమరితనం చూపకుండా ఉండాలి. మీ పనిపై దృష్టి పెట్టండి, లేకపోతే మీ లాభాలు మరియు విజయాలు తగ్గుతాయి. మీరు మీ లక్ష్యాలను కోల్పోవచ్చు. ఈ రోజు మీరు పనికి సంబంధించిన దీర్ఘకాలిక లేదా స్వల్పకాలిక ప్రయాణాలు చేయవలసి రావచ్చు. మీ ప్రయాణం మీకు మంచి ఫలితాలు ఇస్తుంది. ఈ సమయంలో మీ మనసు ఆధ్యాత్మిక మరియు సామాజిక పనులలో ఎక్కువగా నిమగ్నమవుతుంది. మీరు దేవుని పట్ల ఎక్కువ భక్తిని కలిగి ఉంటారు. ఒక ఆధ్యాత్మిక వ్యక్తితో పరిచయం ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు గొప్ప జ్ఞానాన్ని పొందుతారు. మరియు స్నేహితులారా, మీ వృత్తి మరియు వ్యాపారానికి సంబంధించిన కొన్ని సమస్యలను ఎదుర్కోవచ్చు. మీరు వాటిని తెలివిగా పరిష్కరించాలి. అయితే ఈ సమయంలో మీరు మీ స్నేహితులు మరియు సహోద్యోగులు మీకు చాలా సహాయం చేస్తారు. వారి సహాయంతో మీరు సమస్యలను పరిష్కరిస్తారు. అకస్మాత్తుగా కొన్ని పెద్ద ఖర్చులు రావచ్చు. మీరు అనవసరమైన ఖర్చులు మరియు మీ ఆర్థిక పరిస్థితి ప్రభావితం చేయవచ్చు. మీ ఆర్థిక పరిస్థితి కాస్త క్షీణించవచ్చు. డబ్బుకు సంబంధించిన హెచ్చుతగ్గులు తర్వాత మరియు మీ పరిస్థితి మళ్లీ మీకు అనుకూలంగా మారతాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ వ్యాపారం తిరిగి మళ్లీ దారిలో పడుతుంది. మీరు మీ వ్యాపారంలో మళ్లీ లాభాలు పొందుతారు. ఈ మార్పులన్నీ కూడా స్వీకరించి ఆనందంగా జీవిస్తారు. మరియు స్నేహితులారా, ఈ సమయంలో మీ కుటుంబంలో కలహాలు తలెత్తే అవకాశాలున్నాయి. మీ కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరగవచ్చు. అయితే మీ తెలివితేటలతో ఈ సమస్యలను పరిష్కరించండి. మీరు ఈ సమస్యలను తేలికగా పరిష్కరిస్తారు. మీరు మీ కుటుంబంపై ఎక్కువ శ్రద్ధ పెడితే బహుశా ఈ కలహాలు తలెత్తవే కావు. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి. మీలోని అదనపు శక్తి వల్ల మీరు ప్రతి పని చేయడానికి సిద్ధంగా ఉంటారు. మీరు ఉత్సాహంగా ఉంటారు. మీరు మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం మీకు చాలా మంచిది. మీరు పెట్టుబడుల నుండి లాభం పొందుతారు. ఈ అవకాశాలు సాధారణమైనవి కావు. అవి మీ పురోగతిని మరింతగా పెంచుతాయి. మీ జీవితానికి ఒక కొత్త దిశ లభిస్తుంది. మీరు మీ పనులను పూర్తి చేయడానికి చాలా కాలంగా ప్రయత్నిస్తూ ఉంటే మీ ప్రయత్నం ఈ రోజు తప్పకుండా విజయవంతమవుతుంది. మీరు మీ కలలను నిజం చేసుకుంటారు. ఏదైనా పనిని చేయడానికి ప్రయత్నించే వ్యక్తికి విజయం తప్పకుండా లభిస్తుంది. కష్టపడి పనిచేసే వారికి విజయం తప్పకుండా ఉంటుంది. కాస్త సమయం పట్టినా తప్పకుండా జరుగుతుంది. భగవంతుడు మీతో ఉన్నాడు. మీ జీవితంలో కూడా ఆ సమయం ముగిసిపోతుంది. మీ నిరీక్షణ, మీ కోరికలు ఇప్పుడు స్వయంగా భగవంతుడు తీర్చబోతున్నాడు. స్నేహితులారా, మీరు జీవితంలో భయపడి బ్రతకడం మానేయాలి. మీ భయాలు ఇప్పుడు ముగిసిపోతాయి. కాబట్టి మీరు జీవితంలో చాలా కాలం భయపడి బ్రతికారు. ఇప్పుడు కూడా నిర్భయంగా ఉండాలి. కానీ ఇప్పుడు మీరు ఎవరికి భయపడవలసిన అవసరమైతే లేదు. మీరు ఇప్పుడు ధైర్యంగా ఉండాలి. ఎందుకంటే దేవతలు స్వయంగా దుర్గామాత మరియు లక్ష్మీమాత మీతో ఉన్నారు. ఆమె మీ పక్షాన ఉంది కాబట్టి మీరు మీ అదృష్టానికి భయపడవలసిన అవసరమైతే లేదు. మీ అదృష్టం ఇప్పుడు మీతో ఉంది. దుర్గామాత మీ జీవితాన్ని ఇబ్బందుల నుండి కాపాడుతుంది. ఆమె మీకోసం ఒక రక్షణ కవచంలో ఉంటారు. మీ జీవితంలో చాలా కాలంగా ఉన్న కష్టాలు, ఇబ్బందులు అన్ని కూడా తొలగిపోతాయి. మరియు మీరు ఆనందం మరియు సుఖాన్ని ఇప్పుడు పొందబోతున్నారు. మీ ప్రయత్నాలకు ఫలితం ఇప్పుడు మీ జీవితంలో మొదలవుతుంది. మీ శ్రమకు ఇప్పుడు ఫలితం లభిస్తుంది. స్నేహితులారా, ఈ రోజు మీకు అనేక కొత్త ఆనందాలు మరియు సుఖాలు లభించబోతున్నాయి. ఒక ఆనందాల కలయికగా మారబోతుంది. మరియు కుంభరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి. లేదా జై లక్ష్మీమాత, జై దుర్గామాత అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.